విచిత్రమైనదో చూశారా? పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు అంటూ వ్యంగ్యంగా ప్రారంభించిన ఆమె వాలంటీర్లపై గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు, ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ అనేక ప్రశ్నలు సంధించారు. 30,000 మంది మహిళల అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ వాలంటీర్లపై నింద వేశారు అని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు సొంత పార్టీకి చెందిన ఒక మహిళా నేత తమకు జరిగిన వేధింపులపై స్వయంగా పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినా ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వర్గ సమతుల్యత దెబ్బతింటుంది అంటూ కొందరు పెత్తందారులు కేసులు వేశారు. అప్పుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు వాటిని ఖండించలేదు సరికదా, కొద్ది రోజుల తర్వాత వారితోనే పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి పీపీపీగా అవతరించారు. పిఠాపుర పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గా అవతారం ఎత్తారనమాట. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం, ఆయన పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం పిఠాపురం మల్లాం గ్రామంలో దళితులు గ్రామ బహిష్కరణకి గురయ్యారు.